ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటూ దేవుని యొక్క వాక్కును పొందుకుంటూ ప్రతిదినం ఒక ఉజ్జీవంతో, ఒక ఆనందంతో, ఒక ప్రోత్సాహంతో దేవుడు మీకు తోడైండి నడిపిస్తూ ఉండగా ఈ దినమెల్లా ఉచ్చరించి సంతోషిస్తూ ఉన్నారా? ఆ రీతిగా ఉండాలని దేవుడు దిగి వచ్చి వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉండగా ఈ దినం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ తట్టు మీరు తిరుగుతున్నారు? ఎక్కడెక్కడ తిరిగి ప్రయాసపడుతున్నారు? ఎవరెవరి దగ్గర చేతులు చాపి సిగ్గుపడుతున్నారు, అవమానం అందుతున్నారు? కానీ ఘనతకెక్కించేవాడు, ఉన్నత ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ఉన్నతంగా లేవనెత్తువాడు, సకల సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించగలిగిన వాడు, అద్భుతమైన సహాయం చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యాలు, మహా అద్భుత సూచక్రియలు జరిగించేవాడు సైన్యములకు అధిపతి యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎంత ప్రయాసపడినా, ఎవరి వద్దకు వెళ్ళినా సహాయం రాకపోవచ్చు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించిన, రాజును ఆశ్రయించిన మనకేమీ కాదు. కానీ రాజును ఆశ్రయిస్తే మన కీడు మేలుగా మార్చబడుతుందనే విషయాన్ని మనం గ్రహిద్దాం. అందుకనే ప్రతి ఉదయకాలం దేవుని తట్టు తిరగడానికే ఈ ఉదయకాలపు వాగ్దానాలు, ఈ ఉదయకాలపు ఆరాధనలు. కాబట్టి ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిద్దాం. మీరు దేవునికి ప్రతి విషయం తెలియజేస్తూ ఉండగా దేవుడు మీ తట్టు తిరుగుతాడు. అప్పుడు మీరు ఏమి అడిగినా ఆయన నామంలో ప్రతి విషయంలో సహాయం. ఈరోజు అంతా దేవుని పక్షాన ఉండి యుద్ధాలు చేస్తూ నీకు ఘన విజయం ఇస్తాడు. ఆ కింద వచనాల్లో రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా, మీరు మీ పితరుల వలె ఉండొద్దు, పూర్వీకుల వలె ఉండొద్దు. ఎందుకంటే వారు దేవుని తట్టు తిరగల, దేవుని విసిగించారు, దేవుని మాట వినలా. అయితే మీరు మాత్రం నా తట్టు తిరిగితే యుద్ధము మీదే, విజయము మీదే, మీ పట్ల నేను అద్భుతాలు కలిగిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉండగా నీ వ్యాధి, బాధ, రుగ్మత, రోగము, వ్యతిరేకత, నింద, బాధ, అవమానం, నలిగిపోవటం, కుంగిపోవటం, ఒంటరితనంలో మీరుంటున్నా మీకు తోడై ఉన్నవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని ప్రోత్సహించేవాడు, సైన్యానికే అధిపతి అయిన దేవాది దేవుడు మీతో ఉండి నడిపించాలని ఆశపడుతూ ఉండగా ఈరోజు ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుని వైపు తిరుగుదాం. గొప్ప ఘన విజయాలు చూద్దాం. మీ ఎగ్జామ్స్లో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారాల్లో, మీ వృత్తుల్లో, మీ చేతి పనుల్లో, మీ కుటుంబ విషయాల్లో, మీకున్న పిల్లలు, భర్త, భార్య, ప్రతి విషయంలో దేవుని తట్టు తిరుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతూ నలిగిపోతూ కుంగిపోతూ ఉన్నారో వారందరికీ మీరు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. వారందరూ నీ తట్టు తిరుగునట్లుగా ఈ వాగ్దానం ద్వారా వారి హృదయాలు తాకయ్యా, వారి హృదయాలు మీరు ముట్టుకోండి తండ్రి. వారందరినీ ఆకర్షించండి. ఎంతమంది నీ వైపు తిరిగి వరకున్న సమస్తాన్ని నీకు అప్పగిస్తూ ఉండగా విడుదల, విజయం, అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహా గొప్ప కార్యాలతో ప్రత్యేకమైన ద్వారాలు తెరిచి వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి భవిష్యత్తు పట్ల గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఈ ఉదయకాలపు వాగ్దానం అనేక దీవెనకరంగా, మేలుకరంగా మార్చి ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ ఖచ్చితంగా అనేకులు సంతోషించండి, అనేకులను ఆదరించండి. ఎవరు ఏ పరిస్థితుల్లో, ఏ కండిషన్లో ఉన్నారో తెలియదు కనుక ఏదో ఒక రీతిగా దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు కనుక అనేకులకు షేర్ చేస్తూ మంచిగా వారిని ధైర్యపరుస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.